విశాఖలో శాంతి భద్రతల పరిరక్షణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ బాగ్చి చెప్పారు. ప్రజల మాన ప్రాణాలను కాపాడే బాధ్యతతో నగరంపై డ్రోన్తో నిఘా పెట్టినట్లు సిపి తెలిపారు. రౌడీలకు విశాఖలో చోటు లేదని హెచ్చరిస్తున్న కమిషనర్ బాగ్చితో మా విశాఖ క్రైమ్ కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. ప్రజల యొక్క మాన దాన ప్రాణాలని కాపాడే దిశగా ప్రయత్నం చేస్తున్నారు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ బగ్చి గారు. ముఖ్యంగా 24 గంటలు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ తమకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా నేనున్నాను మీ కుటుంబ పెద్దగా అని చెప్తూ ప్రతి ఒక్క ఇళ్లలోని జరిగే ఎటువంటి ఈ సంఘటనలకైనా బాసటగా నిలుస్తూ వారికి న్యాయం జరిగే విధంగా కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆన్లైన్ ఈ లోన్స్ ద్వారా జరుగుతున్న ఫ్రాడ్లకి సంబంధించి కూడా దాదాపుగా 50 లక్షల రూపాయలని ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో వారి అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఘనత విశాఖపట్నం సిపి గారికి దక్కుతుంది. అయితే దీని మీద మరింత విషయాలు తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడటానికి విశాఖపట్నం సిపి బగ్చి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, క్రిప్టో కరెన్సీ ద్వారా దాదాపు 50 లక్షల రూపాయలు మళ్ళీ ఆ యొక్క బాధితులకి అప్పగించారు. అది ఏ విధంగా జరిగింది సార్? అంటే విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ని చాలా ఫుల్ఫిల్మెంట్ చేశారు. ఇప్పుడు మన అందరికీ తెలుసు, లోన్ యాప్ నుండి లోన్ తీసుకొని చాలామంది పేద ప్రజలు మోసపోయారండి. ఒక్కసారి లోన్ తీసుకున్న తర్వాత లోన్ పూర్తిగా రీపేమెంట్ చేసినా కూడా వాళ్ళు డబ్బు అడుగుతూనే ఉంటారండి. వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ ఫోటో, నీ వీడియో, నీ పెళ్ళాం ఫోటో వీడియో, నీ కుటుంబ సభ్యుల ఫోటో వీడియో మార్ఫ్ చేసి కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తామని, సమాజంలో మర్యాద లేకుండా చేస్తామని హెచ్చరిస్తుంటాడు, బెదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ తట్టుకోలేక ఆ బాధితుడు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తాడు. మేము కూడా దర్యాప్తు చేసినప్పుడు చూసాము, కొందరికి ఒక్క పైసా కూడా రాలేదు, కానీ లక్ష రూపాయలు కట్టారు భయపడి, బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ తట్టుకోలేక. నిన్న 100 మంది అటువంటి బాధితులను గుర్తించి వాళ్లకు దాదాపు 50 లక్షలు క్రిప్టో కరెన్సీ నుండి ఇండియన్ కరెన్సీకి మార్చేసి కోర్ట్ పర్మిషన్ తీసుకొని రిటర్న్ చేయడం జరిగింది. నాకు ఇటువంటి ప్రోగ్రాం జరిగిందని వేరే చోట నాకు తెలియదు. సో చాలామంది ఆ డబ్బు పోయింది, జీవితంలో రాదు అని అనుకున్నారండి. ఆ 100 ఫ్యామిలీస్ నిన్న ఆ డబ్బు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రోగ్రాం పెట్టి బాధితులకు డబ్బు రిటర్న్ చేసి ముద్దాయిల నుండి ఆ డబ్బు తీసుకొచ్చి బాధితులకు రిటర్న్ చేసి ఇలాగే బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని వైజాగ్ సిటీ పోలీస్ తరఫున హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా మీరు సిపిగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుండి ఈ క్రైమ్ మేళా మీరు ఏదైతే నెల నిర్వహిస్తున్నారో ఆ ప్రాపర్టీ మీరు రికవరీ చేయడం కానీ ప్రతి నెల కూడా డెవలపెన్సీ అనేది కనబడుతుంది. అంటే ఒక నెల 80 లక్షలు ఉంటే నెక్స్ట్ నెలకు వచ్చినప్పటికీ అది 90 లక్షలు, తర్వాత నెల వచ్చినప్పటికీ ₹1 కోటి ఇట్లా చేస్తున్నారు. అంటే ఈ యొక్క మేనేజ్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అంటారు సార్? ఇప్పుడు బాధితులు ఏదైనా ప్రాబ్లం జరిగిన వెంటనే నాకు కాల్ చేస్తారండి. చాలా చోట్ల దొంగతనం జరిగిన వెంటనే నాకు కాల్ రావడం, నేను మా వాళ్ళను అలర్ట్ చేయడం, వాళ్ళు దొంగ పారిపోతూ ఉంటే వెంట అది పట్టుకొని డబ్బు రికవర్ చేయడం, అది కూడా జరిగింది. సో ప్రతి నెల లాస్ట్ నెల కంటే ఎక్కువ రికవరీ జరగాలని మేము టార్గెట్ ఫిక్స్ చేశాము. అండ్ వైజాగ్ సిటీ పోలీస్ కూడా చక్కటి పర్ఫార్మెన్స్ చూపెడుతూ ప్రతి నెల పోయిన నెల కంటే ఎక్కువ రికవరీ చేసి ఆ అమౌంట్ బాధితులకు రిటర్న్ చేస్తున్నారండి. సో మన నగరంలో లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఒకవైపు డ్రోన్, మరోవైపు సీసీటీవీ, ఇంకొక వైపు లేటెస్ట్ ఓపెన్ సోర్స్ టూల్స్ యూజ్ చేసుకొని దొంగ లేకపోతే ముద్దాయి
నేరస్తుడు సైబర్ నేరగాళ్ళు ఎక్కడ ఉన్నా గుర్తించి పట్టుకొని రావడం మేము చేస్తున్నాం. చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ గుర్తించి అటాచ్ చేసి ఆక్షన్ చేసి బాధితులకు డబ్బు రిటర్న్ చేయడం, అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం, ఇదంతా మేము చేస్తున్నాం. ఆ ఫలితం వచ్చేసి ఇలాగే మేము బాధితులకు డబ్బు రిటర్న్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మీరు సిపిగా ఎటువంటి ఉక్కుపాదం మోపుతున్నారు సార్? అంటే సస్యశ్యామలంగా ఈ సిటీ ఉండడం కోసం మీరు రేం పగళ్ళు 24/7 ఎప్పుడు ఎటువంటి సిటిజన్ మీకు ఫోన్ చేసినా మీరు ఇమ్మీడియట్గా వాళ్ళ కాల్ అటెంప్ట్ చేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఇమ్మీడియట్గా మీరు సార్ట్అవుట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చండి? ఇప్పుడు ఈరోజు కూడా నేను కంచర్పాలెం లిమిట్స్కి వెళ్ళాము. అక్కడ కప్పరాడ ఏరియాలో వాళ్ళు ఒక అవుట్ పోస్ట్ అడిగారు. అది కూడా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎయిర్పోర్ట్లో లిమిట్స్లో కరాసా ఏరియాలో ఒక అవుట్ పోస్ట్ పెట్టమని చెప్పారు. అది కూడా చేయడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ జ్ఞానాపురంలో లాస్ట్ 7 సంవత్సరాల నుండి అందరూ ఎదురు చూస్తున్నటువంటి జ్ఞానాపురం అవుట్ పోస్ట్ ఇప్పుడు పనిచేస్తుంది. ప్రజలకు ఎక్కడెక్కడ పోలీస్ ప్రెజెన్స్ అవసరం అది మేము చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. రౌడీస్ మీద డేగా కన్ను, వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడం, డ్రోన్ ద్వారా 2 వీలర్స్ రీసెంట్గా 89 కొత్త 2 వీలర్స్ తెప్పించాము. ఆ 2 వీలర్స్ ద్వారా కూడా మొబైల్ పెట్రోలింగ్ చేయడం, 4 వీలర్ పెట్రోలింగ్, బీట్, ఫైనల్గా డ్రోన్స్. సో రౌడీజం చేస్తే మాత్రం సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. రౌడీస్ ఇదర్ జైలు లోపల ఉండాలి, లేకపోతే జైల్లో బయట ఉండాలి. ప్రతిరోజు ప్రతి ఎస్హెచ్ఓ మాకు సర్టిఫికేట్ రాసి ఇవ్వాలి మా జ్యూరిస్డిక్షన్లో యాక్టివ్ రౌడీస్ ఎవరు లేరని. సో రౌడీజం మీద ఖచ్చితంగా కఠినమైన చర్య ఉంటుంది. వైజాగ్ లాంటి ప్రశాంతమైన నగరంలో రౌడీజం చేస్తే ఇక్కడ ఉండలేరని ఫస్ట్ డే నేను బహిరంగంగా చెప్పాము, ఈరోజు కూడా చెప్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ నగరాన్ని సస్యశ్యామలంగా ఉంచడం కోసం అహర్నిశలో కష్టపడతానని, ముఖ్యంగా దీనికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఇటు డ్రోన్స్ కానీ అలాగే పోలీసు సిబ్బంది కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నారు. అలాగే విశాఖపట్నంలోని రౌడీస్ లేని నగరంగా చేసేటందుకు అహర్నిశలో నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఎవరైతే ఎస్హెచ్ఓస్ ఉంటారో కంపల్సరీగా ప్రతిరోజు కూడా ఇక్కడ యాక్టివ్ రౌడీ షీటర్స్ ఎవరు లేరు అనేది సర్టిఫై చేసి చెప్పాలని అంత డేగ కన్ను ప్రతి ఒక్కరిపైన ఉంటుందని వైజాగ్ సిపి అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శివాజీతో నందకుమార్, బీఆర్కే న్యూస్, వైజాగ్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.